నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఎలా సార్ సినిమా ఏ విధంగా స్టార్ట్ అయింది? థ్యాంక్ యూ వెరీ మచ్. என்னன்னா கண்ணுல இருந்து ஒரு ஜூம் பேக் வந்தா ஃபர்ஸ்ட் ஷாட். ఏమండి ఇప్పుడున్న టైప్ 5 తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతను. అమ్మాయిల్లో నేను సన్నీ లియోన్ పేరు కూడా వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ రీచ్ ఉంటుందో చెప్పండి ఒక ఇంపార్టెంట్ రోల్కి అని చెప్తే అప్పుడు వాళ్ళు సన్నీకి 73% ఉండింది. ఉండదు గతంలో నేను ఒక న్యూస్ అయితే విన్నాను. ఓ ఇంట్రెస్టింగ్, కంటిన్యూ. తనికెల భరణి గారితో బాహుబలి లాంటి ఏమిటండి మీరు మాట్లాడేది? ప్రాజెక్ట్ ఒకటి రాబోతుంది, ఆ విధంగా ఉండే అవకాశం ఉంది అని. అది ఏమండి నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు వాక్కూడదండి రావు గారు. ఒక సినిమా తీయాలంటే నా సినిమా ఎంత బడ్జెట్ మోయగలదు అన్న వ్యూతో ఉంటుంది. సో దేవుడి దయ వల్ల ఈ జిన్నా ఆడిన తర్వాత పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దానికి బడ్జెట్ వస్తుందని నమ్మకం నాకుంది. అప్పుడు దాన్ని ప్రొడక్షన్ దింపుతా. ట్రై చేశాను, డాక్టర్లు వద్దన్నారు. ఏ ఆవిడ ప్రెగ్నెంటా? కాదు, ఆవిడ ఎత్తుకుంటే నేను పేషెంట్ అవుతానని. ఓ అంటే హారర్ మూవీస్ కి కొన్ని జోనర్లు అన్ని కలిపి మిక్స్ చేసి పెట్టారు. నేనే చెప్తున్నా కదా చంద్రముఖి లాగా ఉంటుందని. ఈ టాలెంట్ కూడా ఉందా వీడి దగ్గర? సో చంద్రముఖి ఏ జోనర్ లో ఉంటుంది, అది హారర్ కాదు, అలాగని రెగ్యులర్ ఫిల్ము కాదు. రీసెంట్ మూవీ ఒకటి చూసాం, సన్ ఆఫ్ ఇండియా. సినిమా తీసే ప్రతి ఒక్కడు లాభం రావాలనే తీస్తారు. ట్రోలింగ్ ఎక్కువ ఇదైంది. అది వాళ్ళు జనరల్ గా చేసుకుంటారు. అది భయ్యా జరిగింది. దానికి నేనేం చేయాలి? నాకు వచ్చి